Hello everyone, good morning. Welcome to my cooking vlog. How are you? Today's recipe క్యారెట్ హల్వా. ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇది చేసుకుంటే ఒక స్వీట్ కింద ఉపయోగపడుతుంది. చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బాండీలో నెయ్యి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. క్యారెట్ తురిమిన దాన్ని ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం నెయ్యి ఫ్లేవర్ అనేది క్యారెట్కి పట్టేటట్టు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి దాన్ని బాగా మ్యాష్ చేయాలి. బాగా కుక్ చేసిన తర్వాత అది కొంచెం మెత్తగా అవుతుంది కదా, హల్వాకి ఆ రకంగా మనం మెత్తగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత అది బాగా ఉడికి ఉండాలి. అలా ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసులు పాలు పోసి క్యారెట్ని పాలతో ఉడికించాలి. ఫస్ట్ వాటర్ పోయటం వల్ల తొందరగా క్యారెట్ ఉడుకుతుంది, పాలతో తొందరగా క్యారెట్ ఉడకదు. అందుకని ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుతూ పాలతో బాగా ఉడికేటట్టు మనం చూసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలపటం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇది ఎక్కువగా బెనారస్ అటువైపు బాగా చేస్తారు ఈ క్యారెట్ హల్వాని. మనం వెళ్ళినప్పుడు రోడ్డు మీద కొనుక్కొని తింటుంటే చాలా టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. పాలతో ఉడికిన తర్వాత దానికి సరిపడా పంచదారను మనం వేసుకుని కలుపుకోవాలి. స్వీట్ ఎక్కువ వేస్తే రుచిగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా చేసుకునే రెసిపీ కాబట్టి కొంచెం పంచదార ఎక్కువ వేసి చేసుకునొచ్చు. ఆ నెయ్యి వాసన పాలతో ఉడికి ఈ పంచదార వేసేటప్పటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా రుచిగా తయారవుతుంది ఇది. తర్వాత మనం కండెన్స్డ్ మిల్క్ బయట దొరుకుతుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేకపోతే మనం పాలని బాగా దగ్గరగా చేసేసి కొంచెం కోవాలా చేసి అది కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత చాలా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని మనం వేసుకుని బాగా కలపాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఈ క్యారెట్ హల్వాలో మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని చాలా సన్నగా తరుక్కుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఎలాచీ పౌడర్ కూడా మనం వేసుకుని కలుపుకోవాలి. మొత్తం మీద ఇలా తయారవుతుంది క్యారెట్ హల్వా. ఇది చాలా రుచిగా ఉంటుంది. క్యారెట్ తినని వాళ్ళకి అసలు క్యారెట్ వాసన కూడా రాదు, మనం నెయ్యితో వేగించాం కాబట్టి. చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్.